మీరు ప్రభుత్వంలో అధికారిగా ఉన్నప్పుడు కూడా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా ఇటేమో ఆదాయ వనరు కోసం మద్యాన్ని వ్యాపారాన్ని ప్రమోట్ చేశారు. ఇంకోవైపు ఏమో వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళకేమో ఆరోగ్యశ్రీలు ఇచ్చి మళ్ళీ అక్కడ బిల్లులు కడుతున్నారు గవర్నమెంట్. మరి అసలు ఈ ఆదాయం దీనికి దానికి ఏంటి అసలు? ఇదేనంటే ప్రభుత్వం ఎక్కడ కూడా జవాబుదారీగా ఎక్కడా లేదండి. అంటే ఇది ఒక చాలా తీవ్రమైన సమస్య. మీరు అన్యథా భావించకపోతే రాజ్యాంగంలో ఉన్న పెద్ద లోపం ఏమిటంటే ఎన్నుకోబడ్డవాడు 5 సంవత్సరాల తర్వాతనే సమాధానం చెప్తే సరిపోతుంది. ఈ 5 సంవత్సరాల మధ్యలో చెప్పాడా చాలా మంచిది, చెప్పలేదు మనం ఏం చేయలేం. మన శాసనసభ్యుడు మనకు కనిపించలేదు అయినా పర్వాలేదు, మనం ఎవరం కూడా అతన్ని ఏం ముట్టుకోలేం, అతని సమీపానికి కూడా వెళ్ళలేం. అంత రక్షణ అతనికి లభిస్తున్నది మన 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 సంస్థల దగ్గర నుంచి. ఒక శాసనసభ్యుడిని కలవలేకపోయాను నేను అంటే అది శాసనసభ్యుడికి చిన్నదనం కాదండి, అది నా లోపం అంతే. ఎందుకంటే శాసనసభ్యుడు మెంబర్ ఆఫ్ పార్లమెంటు 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి వాదనలలో శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళు పాల్గొన్నారు, శాసనసభ ద్వారా చట్టసభల ద్వారా ఎలాంటి చట్టాలు తీసుకొచ్చారు, ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఏమిటి, చట్టం అమలు చేస్తే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి అన్నది ఒక్క శాసనసభ్యుడు ఒక్క శాసన నియోజకవర్గంలో చెప్పడం నేను ఇంతవరకు వినలేదండి. ముఖ్యమంత్రి గారితో సహా వాళ్ళ నియోజకవర్గంలో ఇవాళ అందరూ నాకు దరఖాస్తులు కాదు ఇవ్వాల్సింది, అందరూ రండి కూర్చోండి, ఇంతవరకు ఈ 6 నెలల్లో శాసనసభలో జరిగిన విశేషాలన్నీ మీతో మాట్లాడతాను అనే ఒక అలవాటే లేదు కదండి మనకి. అసలు లేదు. ఏం చేసావురా, నువ్వు పార్లమెంట్కి వెళ్ళావు కదా, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కదరా అని మనం ఎవరన్నా అడిగామనుకోండి, చాలా బిజీగా ఉన్నా అంటాడు. అక్కడ వాళ్ళకి ఇచ్చిన రిపోర్టులు చదివాడా, నివేదికలు చదివాడా, అక్కడ తయారవుతున్న చట్టాల యొక్క ఆవశ్యకత అర్థం చేసుకున్నాడా, వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఇది వివరించాడా, ఇది అసలు ఎక్కడా అసలు కొలతబద్ద కావట్లేదండి. కాబట్టి జవాబుదారీతనం గురించి మాట్లాడే ప్రభుత్వాలు అవి జవాబుదారీగా లేవు కదా. ఇప్పుడు నేను జవాబుదారీగా ఉంటే నేను ఎదుటివాడిని అడగచ్చురే, నేను ఉన్నాను కదరా జవాబుదారీగా, నువ్వు కూడా ఉండు అని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రభుత్వాలు జవాబుదారీగా లేవు. ప్రభుత్వాలు జవాబుదారీతనం అంటే ఏమిటి, రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి అంతే. ఆ అసెంబ్లీలో మెజారిటీగా ఉన్న పార్టీకి కూడా పార్టీలో సభ్యులు ఎవడన్నా అటు ఇటు మాట్లాడితే మళ్ళా యాంటీ డిఫెక్షన్ లా కిందో దేని కిందో క్రమశిక్షణ చర్యలు తీసుకుని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తారు వాళ్ళని. అంతేగాని ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ కూర్చుని మాట్లాడటం కానీ, పార్టీలో ఉన్న సభ్యులు సీనియర్ మోస్ట్ శాసనసభ్యుని ఎవరైనా కూర్చోబెట్టి ఆ ముఖ్యమంత్రి ప్రేక్షకుల్లో కూర్చుని నువ్వు చెప్పబోయా మా ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో, మేము చేస్తున్న శాసనసభలో చేస్తున్న పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్న పనితీరు ఎలా ఉన్నది, సమాజంలో ఎలాంటి వికల్పాలు వస్తున్నాయి, ఆ వికల్పాలకి మేము ఎక్కడ కారణము, దానికి మార్గాలు ఏమిటి, ప్రపంచ దేశాల్లో అనుభవాలు ఎలా ఉన్నాయి, అవి ఏమన్నా మన సమాజానికి పనికొస్తాయా, ఇది ఎక్కడుందండి, అసలు చర్చే లేదు కదండి. పబ్లిక్ వైపు నుంచి కూడా పబ్లిక్ సమస్యల మీద, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద డిమాండ్ల కంటే కూడా శాసనసభ్యుల దగ్గర వ్యక్తిగతమైన దీనికోసం ఎక్కువ రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి అనేది అది వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు కదా అండి. ఒకప్పుడు నా జ్ఞాపకం, నేను సర్వీస్లో చేరిన కొత్తల్లో ఎవరైనా సరే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే శాసనసభ్యుడు మాట్లాడించేవారు కాదండి. వ్యక్తిగత విషయాలు మాట్లాడడం లేదు, మీరు కావాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆ బీడీఓ దగ్గరికి వెళ్ళండి, లేదా పలానా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాళ్ళు. ఇవాళ వ్యక్తిగత విషయాలే తీసుకుంటున్నారండి శాసనసభ్యులు, వ్యక్తిగత విషయాలే మంత్రులు మాట్లాడతారండి. ఒక అధికారితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతాడు, ఏమో పలానా తహసీల్దార్ని నేను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఎందుకు చేయలేదు, లేదా వాడిని సస్పెండ్ ఎందుకు చేశారు, వీడికి ఎందుకు డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు చేస్తున్నారు, అన్నీ వ్యక్తిగతమేనండి. అంతేగాని మా ప్రాంతంలో నీరు రావట్లేదు, మంచినీరు ఎందుకు రావట్లేదు, ఎక్కడుంది లోపం, పదండి మనం చూద్దాం, అన్వేషణ చేద్దాం, ఎక్కడైనా పైపులు వేసిన విధానంలో తప్పులున్నాయా, పంపింగ్లో ఏమన్నా విధానంలో తప్పులున్నాయా, లేదా ఎవరైనా పైపులకి మోటార్లు పెట్టి ఎక్కువ నీళ్లు గుంజేస్తున్నారా మిగతా వాళ్ళకి నీళ్లు రాకుండా,
అని అన్వేషణ చేయడానికి శాసనసభ్యుడు అధికారులతో పాటు పర్యటన చేయటం అన్నది ఇవాళ తగ్గిపోయిందండి అసలు. నేను హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డులో పనిచేస్తున్న రోజుల్లో కొంతమంది గౌరవ శాసనసభ్యులు నాతో పాటు ఇలాగ ఇన్స్పెక్షన్కి వచ్చేవాళ్ళండి. ఈ ప్రాంతంలో నీరు రావట్లేదండి, దయచేసి మీరు రండి, మనం జాయింట్గా ఇన్స్పెక్ట్ చేద్దాం అని ఇద్దరం కలిసి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళం అండి. మా వైపు నుంచి మా అధికారులు టెక్నికల్గా ఉన్న సమస్య ఏమిటో వాళ్ళు కనుక్కునేవారు. ప్రజల పక్క నుంచి ప్రజలు కనుక వాళ్ళ ప్రవర్తనలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయనిపిస్తే శాసనసభ్యుడు చెప్పేవాడు. ఇద్దరం కలిసి సమస్యకి పరిష్కారం గురించి ఆలోచన చేసేవాళ్ళం. ఇవాళ అసలు అది పోయిందండి. ఎంతసేపు వ్యక్తిగతం వ్యక్తిగతం వ్యక్తిగతం. సామూహికమైన చైతన్యం ఇంకెలా వస్తుందండి? మనం అన్నీ కూడా ఒక కులాల కొలతబద్ధతోనో ఒక వ్యక్తి యొక్క అతని గుణగణాలతోనో మనం ఆలోచన చేయడం ఎప్పుడైతే మొదలెట్టామో సామూహికమైన చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వంలో శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు. ఇప్పుడు సామూహికం అంటే ఏదైనా పార్టీలు రాజకీయాలు అనేది ప్రజలకి ఎన్నికల వరకు ఓకే. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా వీడు ఫలానా పార్టీ వాడండి, మనకి ఎక్స్ పార్టీ వాడు అని వీళ్ళే మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టు? అదేనండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవాళ కొత్తగా మీరు ఒక కొత్త నూతనమైన ఒరవడిని మీరు సృష్టించవచ్చు కదా అని ఇవాళ ఉన్న ప్రభుత్వాలను ఒకవేళ మనం అడిగామనుకోండి, వీళ్ళు వెంటనే గత ప్రభుత్వం వంక చూపిస్తారండి. అంతేగాని నేను ఇవాళ నుంచి నేను ప్రధానమంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ఒక మంత్రిని, నా పద్ధతి ఇలాగే ఉంటుంది, నేను ఈ విధంగానే పనిచేద్దాం అనుకుంటున్నాను, నేను ఈ రోజంతా కూడా నా రంగంలో నేను పనిచేసుకుంటాను, సాయంత్రం 4 తర్వాత ప్రజాప్రతినిధిగా నేను కూర్చుని ఉంటాను, ఎవరైనా వచ్చి నన్ను కలవచ్చు అనే విధానం లేదు కదండి. 24/7 వీళ్ళు శాసనసభ్యుడే, 24/7 ఇతను మంత్రే. అంటే మంత్రి చేసే మంత్రిత్వ శాఖతో సంబంధం ఉన్నప్పుడు కూడా తన వ్యక్తిగత విషయాల గురించే మాట్లాడుతున్నాడు. అవును అవును. అంతేగాని తెర వేయటం లేదు. అవును. సో అతని వ్యాపారం అప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అవును. ఇతని వ్యాపారం కూడా ఆ టైంలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అవును. ఇది పెద్ద లోపం కదండి. అవును అవును. ఇది పెద్ద లోపం. ఓపెన్గా ఉంటున్నారు అసలు. అంత దాని అక్కడ వాడికి అతని ఆస్తులు ఎందుకు ఇంత పెరిగాయండి? బలన శాసనసభ్యుడు నాకు తెలుసు ఒకప్పుడు పాత విల్లీస్ జీప్లో ట్రావెల్ చేసేవాడండి. ఈ మధ్యన వాళ్ళ ఇంట్లో నాకు కనిపించాయండి 4-5 కార్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చిందండి సంపాదన అని మనం అడగగలమా? ఇవాళ ఎవరిని అడగడానికి లేదు, ఎవరు సమాధానం చెప్పరు. ఇదంతా కూడా ఏసీబీ వాళ్ళు చూసుకుంటారండి అని మనం అందరం కూడా ఏసీబీ నెత్తిన పడేసాం. ఏసీపీ ఎవరి కంట్రోల్లో ఉంది? సో అంటే నైతికత మనకి ఇవాళ మన ప్రతినిధుల్లో నైతికత కనిపించాలండి. వాళ్ళ మీద ఆ బాధ్యత ఉంది, గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకసారి కనుక ప్రజాప్రతినిధి నైతికతతో ఉన్నాడనుకోండి, ఆ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు, ఎవడు లోపం లేకుండా పనిచేస్తాడు. నైతికత వాళ్ళలోనే లోపిస్తోంది, అది నలుగురు చెప్పుకుంటున్నారు. ఆ శాసనసభ్యు యొక్క జీవితమే సినిమా కింద వస్తోంది. ఆ సినిమాలో ఈ క్యారెక్టర్స్నే గ్లోరిఫై చేస్తున్నారు. ఆ శాసనసభ్యుడు ఎలా బతికాడు, ఎలా ఓట్లు వేయించుకున్నాడు, కత్తితో ఎంతమందిని పొడిచాడు, చుట్టూతో ఎంతమంది గుండాలతో తిరుగుతున్నాడు, ఇవే కదా మనం చూస్తున్న సినిమాలు. ఇంకా శాసనసభ్యుడి మీద గౌరవం ఎలా ఉంటుందండి? ఒక మంత్రి మీద ఎలా గౌరవం ఉంటుందండి? ఒక మంత్రికి చక్కగా 4 విషయాలు మాట్లాడే సామర్థ్యం లేదు, రాజ్యాంగం అంటే ఏమిటో తెలియదు, నలుగురితో చక్కగా సభ్యతతో మాట్లాడగలిగి వాళ్ళ వాదన విని దానికి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ మాట్లాడగలిగే సామర్థ్యం లేనప్పుడు గౌరవం పెరగట్లేదండి. కాబట్టి యువత ముందు ఇవాళ మనకు కావాల్సింది ఏంటంటే అలాంటి మోడల్స్ అండి. యువత చూస్తున్నది ఏంటంటే నాకు ఆదర్శాలు చెప్పేవాళ్ళు కనిపిస్తున్నారు కానీ ఆదర్శాలతో జీవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నది యువత చూస్తోందండి. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ తల్లి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ గురువు దగ్గర నుంచి ప్రారంభమవుతోంది, వాళ్ళ శాసనసభ్యుడి దగ్గర నుంచి ప్రారంభమవుతోంది. ఎటుపక్క చూసినా కూడా వైవిధ్యం కనిపిస్తోంది. అంతేగాని వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ప్రకారంగా చేస్తారండి. వాళ్ళెవరు కూడా క్రమశిక్షణ రాహిత్యంతో ఎవరు ఉండరు. మా నాన్నగారు ప్రతిరోజు 10 ఆఫీసులో ఉంటాడండి, పని అయ్యేంత వరకు కూడా ఆఫీస్ నుంచి రాడు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోడు అని ఎప్పుడైతే ఆ కుటుంబంలో ఉన్న పిల్లాడు ఈ ప్రవర్తన చూశాడో వాడు లంచగొండిగాడి కింద మారాడు అనుకోండి, అది దురదృష్టం కింద భావించవచ్చు. ఇవాళ తల్లిదండ్రులు అలా ప్రవర్తించకుండా
కుర్రాడి స్థాయికి వచ్చేటప్పుడు వీడి ప్రవర్తనలో కనుక మనం చేదు అనుభవాలతో కనిపించాడు అనుకోండి, అది సహజం అయిపోతుంది. అవును. ఎందుకంటే ఆ వాతావరణంలో మనం వాడిని పెంచుతున్నాం. కాబట్టి ఈ పోటీతత్వం ఇవన్నీ మనం ఏదైతే మాట్లాడతామో ఇవన్నీ కూడా నైతికతకి ప్రత్యామ్నాయాలు కాదు కదండి. అవును. నైతికతే. అవును. అది మనం దాని గురించి ఎక్కువ మాట్లాడటలేదేమో, మాట్లాడినా జీవించట్లేదేమో ఇలా అనిపిస్తుంది నాకు. సో ప్రభుత్వాలు ఎప్పుడైతే ఆదాయం నాకు ఇవాళ నా మద్యం మీద ఉంది అని చెప్తున్నారు, ఒక గంట తర్వాత ఇంకొక ఫంక్షన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఎవరో ఒకళ్ళు చాలా క్రమశిక్షణ చాలా ఇంపార్టెంటు, పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి అలవాట్లతో మీరు పెరగాలి, దేశభక్తి మీ అందరిలో ఉండాలి అని ఇవన్నీ మాట్లాడారు అనుకోండి, అవును. ఆ మాటకి ఎవరు విలువిస్తారండి? ఆయన మాట్లాడాడనే సంతృప్తి ఆయనకు ఉండొచ్చు, కానీ ఆ మాట ఎవరిని కూడా ప్రభావితం చేయటం లేదు కదా. ఈ